హే ఆల్, విజయవాడ దగ్గరలోని చిన్న కక్కానీలో రిసార్ట్స్ కమ్ థీమ్ పార్క్ అయితే లొకేట్ అయింది. విజయవాడ నియర్ బై వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం ఆ ప్లేస్ స్పెషాలిటీస్, ప్రైస్ డీటెయిల్స్ అండ్ టైమింగ్స్ ఇవన్నీ మీకోసం. ఓన్లీ ఎట్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. వెల్కమ్ టు హైలాండ్. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్రై రైడ్స్ అండ్ వెట్ రైడ్స్ అయితే అవైలబుల్. ఎంట్రీ టికెట్ 800 రూపీస్ పర్ హెడ్. కాలేజ్ ఆర్ స్కూల్ స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే 100 రూపీస్ ఆఫ్ కూడా ఉంటుంది. హాలిడేస్ ఎక్స్క్లూజివ్ ఆఫర్ లాగా ఈ ఆఫర్ని వాళ్ళు రన్ చేశారు, బట్ ప్రెసెంట్ ఈ ఆఫర్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. సో ఈ విషయాన్ని బట్టి మా పిల్లలకి ఒక బెస్ట్ థింగ్ తెలిసింది ఏంటంటే, ఇలా ఎక్కడైనా హాలిడే స్పాట్స్కి వెళ్ళేటప్పుడు ఐడి కార్డ్ క్యారీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని. యాక్చువల్లీ దిగగానే ఇక్కడ ఏం సౌండ్ అవ్వట్లేదు మమ్మీ, ఎవరు లేరా ఏంటి అని అడిగారు పిల్లలు. కానీ ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత కానీ అసలైన ఎంజాయ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆన్ ది వే బుద్ధ ఐడల్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరూ కూర్చొని మెడిటేట్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ మాంగ్స్ ఐడల్స్ అనేవి ఆన్ ది వే మనం వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంకా ఎంట్రీ దగ్గర వచ్చేసి మనకు ఒక ట్యాగ్ అయితే వేసేస్తారు. ఈ పార్క్ డీటెయిల్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే. సో వన్స్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాటర్ రైడ్స్ అన్నీ ఉంటాయి అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి డ్రై రైడ్స్ లైక్ రోలర్ కోస్టర్ అండ్ ఆల్ ది అదర్ రైడ్స్ అన్నీ ఉంటాయి అనమాట. వాటర్ రైడ్స్ అనేవి 5 o'clock తో క్లోజ్ అయిపోతాయి. సో ఫస్ట్ అయితే మేము వాటర్ రైడ్స్ కి వెళ్ళిపోయాం. అక్కడ మనకు ఒక లాకర్ ఇస్తారు, మన బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి, అండ్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ వాటర్ ప్రూఫ్ సెల్ పౌచ్ అయితే ఇస్తారు. ఒకవేళ మనం మొబైల్ కూడా క్యారీ చేయాలి అనుకుంటే. వాళ్ళు ప్రొవైడ్ చేసే డ్రెస్సెస్ కనుక మనం యూస్ చేయాలి అనుకుంటే 50 రూపీస్ రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ లాకర్ యూస్ చేసుకోవడానికి మనకి ఒక 100 రూపీస్ డిపాజిట్ అయితే తీసుకుంటారు. ఒకవేళ మనం లాకర్ కి రిటర్న్ చేసేస్తే మనకి ఆ 100 రూపీస్ అనేది రిటర్న్ అయిపోతాయి. మేమైతే ఇప్పుడు లేజీ రివర్ వైపు వెళ్తున్నాము. సో దానిలో మనం ఇన్ఫ్లేటబుల్ ట్యూబ్స్ యూస్ చేసి పిల్లలు స్విమ్మింగ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఫీల్ అవుతారు. నౌ వీఆర్ గోయింగ్ టు ద రైన్ డాన్స్. అలా లేజీ రివర్లో మనం స్విమ్మింగ్ అయితే చేస్తూ స్లోగా రైన్ డాన్స్ వైపు వెళ్తూ ఉంటాం అనమాట. వీటన్నిటికీ పర్టికులర్ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది కాబట్టి రైన్ డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక ½ an hour to 1 hour రైన్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఫీల్ అవ్వచ్చు. సమ్మర్ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అలా ఇక్కడ మనం టైం స్పెండ్ చేసిన తర్వాత మనం వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఈ వాటర్ రైడ్స్ అనేవి పిల్లలకి ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిల్లల కోసం నేను కూడా వాటర్లోకి వెళ్ళక తప్పలేదు. బికాజ్ వాళ్ళు నేను పక్కన ఉన్నాను అంటే ఓకే మమ్మీ కూడా పక్కనే ఉంది, సో మనం డేర్గా ఆడుకోవచ్చు అన్న ఒక మంచి ఫీలింగ్తో ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ వాటర్ గేమ్స్ నుంచి పిల్లల్ని తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళైతే రాము రాము అని మొండికేస్తారు. బట్ 5 o'clockకి టైం అయిపోయేసరికి ఇంకా వాళ్ళకి తప్పలేదన్నమాట. ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు అనేసరికి ఇంక అప్పుడు కష్టంగా వచ్చారు. సో అలా వాటర్ గేమ్స్ అనేవి 5 o'clockకి క్లోజ్ అయిపోతాయి. అండ్ దెన్ మనకి అక్కడ ప్రొవైడ్ చేసిన డ్రెస్సింగ్ రూమ్స్లో మనం షవర్ కూడా చేయొచ్చు. అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు డ్రై రైడ్స్. మార్నింగ్ 10 లోపు మనం కనుక అక్కడ రీచ్ అయితే ఇనీషియల్లీ డ్రై రైడ్స్ కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ వీ కెన్ కమ్ టు ద వెట్ రైడ్స్. కానీ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఫస్ట్ మేము ఇలా వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసాం. బికాజ్ వాటికి 5 o'clock వరకే టైం ఉంటుంది కాబట్టి. అండ్ దెన్ మేము డ్రై రైడ్స్ వైపు వెళ్ళాము. సో వీటన్నిటికీ మనం ఎక్స్ట్రాగా ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఇచ్చిన ఎంట్రీ టికెట్లోనే ఇవన్నీ కవర్ చేసేయచ్చు. బట్ ఒక్క ఇండోర్ ప్లే మాత్రమే వీటికి ఒక స్పెషల్ ప్యాకేజ్ అనేది ఉంది. సో మన ఎంట్రీ టికెట్లో ఇవైతే కవర్ అవ్వవు. ఒకవేళ పిల్లలు కనుక ఈ గేమ్స్ ఆడాలి అంటే వాళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజ్ చెప్తున్నారు. సో ఆ అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 6:30. సో లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఈవెన్ గేమ్స్ కూడా అన్నీ క్లోజ్ చేస్తారనమాట. ఫ్యూ రైడ్స్ అయితే మేము మిస్ అయ్యాం, బట్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎట్ హైలాండ్.